సిపిఐ నాయకులు కానీ అగ్రికల్చర్ వ్యవసాయ మంత్రి కానీ అది చదువుకున్నాడా లేకపోతే గాడిదలు కాసిండా అక్కడ ఒక్క నిమిషం మీరు దయచేసి మీడియా మిత్రులకు కూడా మేము చెప్తున్నాం సార్. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా గమనించాలి సార్. ఇక్కడ చదువుకున్నాడు ఒక సైంటిస్టులు ఉంటారు సార్. ఒక సిసిఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఉంటారు సార్. ఇక్కడ మా రైతులు చెప్తారు సార్, ఒక కూలీలు అన్న ఇక్కడ 8 నుంచి 10 డిగ్రీల ఏది చలి ఉంటున్నది, 8% ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ సార్. అంటే అక్కడ ఉన్న మా కూలీలకు తెలుస్తున్నది. ఇక్కడ చదువుకున్న సిసిఐ అధికారులు కానీ అక్కడ మంత్రి ఒక వ్యవసాయ మంత్రికి గాడిదలు కాస్తున్నాడా అంటే 8 నుంచి 12% ఎట్లా తేమ వస్తుంది సార్. అంటే చలి తీవ్రత ఉన్నప్పుడు అక్కడ ఉన్న అసలు 15 నుంచి 20% తేమ రావాలా సార్. దీనిపైన మాత్రం మీడియా మిత్రులు కానీ సార్ మీ ప్రతిపక్ష నాయకులు మీరు వస్తున్నారంటే యంత్రాంగం మొత్తం కదిలింది. మీ వెంట మేము రైతులమందరం ఉంటాం సార్. మీకు మాతోటి మీరు ఎప్పుడు ఉండాలి సార్. ఎందుకంటే మీరు రైతు రాజ్యాన్ని ఇచ్చింది మీ ప్రభుత్వం సార్. మీ ప్రభుత్వంలోనే సుభిక్షంగా ఉన్నాం సార్. ఇప్పుడు కూడా మీ ఎంపడే ఎప్పుడు ఉంటాం సార్. ఈ విషయాన్ని గమనించి ఈ ఎట్టి పరిస్థితులలో 15 నుంచి 20% తేమ ఇవ్వకపోతే మేము నిరాహార దీక్ష కూర్చుంటాం సార్. మీ వెంట మేము ఎప్పుడు ఉంటామని కోరుకుంటే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.